వాళ్ళ అష్టయ్య గారు మాట్లాడుతున్నారంటే ఓటమి గురించి మాట్లాడారు. ఓటమికి కారణము ఎవరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని. మా వెంకటేష్ మా సర్పంచ్ గారు రాశారు అనేక ఉద్యమాల వీడియో. నేను చెప్పిన విషయం వాస్తవం కాదా అని చూడండి. ఓటమికి కారణాలు ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలు. అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంకెక్కువ వస్తుంది ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు కాకపోతే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తారంటే 15,000 ఇస్తారని సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత 10,000 ఎక్కాయని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలు అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తాను కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అంటే 200 నుంచి 2,000 చేసినా అడిగితే 6,000 చేస్తాను బిడ్డ, 6,000 చేస్తారని చెప్పి చెప్తారు. ఇక రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవ్ అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. మీరేమో డీడీ కట్టి ఓ బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, 4 రోజులు అవుతుంది, మీరేమో 2 రోజుల్లోనే బ్యాంకులు వేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవ్ చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం ఇవ్వలేదని బ్యాంక్ అకౌంట్లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గానికి రైతులను అడిగినా ఇవాళ ఏ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. 3-4 వర్గాలు. మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చి మొత్తం ఎక్కువ ఇచ్చితే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇచ్చి ఎక్కిస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇమ్మీడియట్ అని అనుకున్నాం. ఈరోజు అర్థమైంది, ఒక్క డిఏ రాలేదని ఉద్యోగులకు అర్థమైంది. రైతు బంధు నాటేయకముందే పడుతుంది, రైతు బంధు వస్తుందని అర్థమైంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలుస్తలేదు, వాళ్ళకు అర్థమైంది. మహిళలకు అర్థమైంది. బస్సులో తిరుగుతూ కొట్లాడుకుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇలా పక్కన అనువాడలే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు ఒక ఎకరం ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అని రైతులకు గుర్తొస్తలేదా చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే, కట్ట బంద్ చేసి ఎట్లా అయిపోయాయి, కట్టలు బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది, మరి ఎందుకు వస్తలేదు అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము, జాబ్ చేయాలని. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తుంది చూడండి, అమలు నిరాకరణ చేస్తున్నారు చూడండి. ఏ హామీ నెరవేరింది, అన్ని హామీ నెరవేర్చి అయిపోయినామని చెప్తున్నారు. ఆరోగ్యానికి అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలైపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలైపోయింది ఒక్కసారి ఆలోచించాలి. బాలించే బలని కలిసి షాపింగ్ ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పినవి చాలా ఉన్నాయి, పర్వసలేదు పీడోసలేదు. ఇలా పెళ్లిళ్ళు వేసుకోవద్దని చెప్పిండ్రు, నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. మా అన్వాడలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు, పొలం బంగారం వస్తుందని చెప్పి. జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళు వేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లికి పోయినా వచ్చిందా పొలం బంగారం అంటే తప్పైంది సార్, మోసపోయినా. అంటే ఎవరైనా ఆలోచన చేయాలి ఓటు వేసే ముందు. రైతు
ఆలోచన చేయాలి. ఏదో మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా పిఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఎక్కడ అమ్ముదాము అవసరం అంటే కొనేటోడు లేడు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల ఎకరా కొనేటోడు లేడు. నాయనగర్లో 300 గదాలు ఉంటే అవసరానికి 100 గదాలు అమ్ముకుందాం ఆరోగ్యం బాగా అనుకుంటే 100 గదాలు కొనేటోడు లేడు. 20,000 గదాలు అన్నాడు, 10,000 కూడా కొనేటోడు లేడు. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు బయట ట్రోలయ్యేటప్పుడు వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి, అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ, అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా, కడుపు వచ్చినా, కాళ్ళు వచ్చినా, హాస్పిటల్లో పడ్డ పిల్లలు డెలివరీ అయినా ఆపదలో ఉన్నారంటే క్షణాల మీద ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళు. నేను తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయాలు రావాలి, ఇక్కడనే కాలేజీలు రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణికొండ దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, ప్రస్థానాలు, ఈదగలు, దర్గాలు, స్కూళ్ళు, సీఎం పనులు, పెన్షన్లు, పదవులు, గుళ్ళు, చర్చిలు, గోపురాలు, గొడవలు లేకుండా శాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్నం అనగా మా అన్నం చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ కలిగించింది. ఇలా నేను ఓడిపోయిన నాకు బాధ ఏం లేదు. నా బాధ ఫోన్ చేసి ఎంత హాస్పిటల్ ఉంటానే ఇట్లా మరి ₹1,00,000 ఇట్లా చేస్తారా? నేను ఎమ్మెల్యే మంత్రి చెప్పేదో చెప్పి యజమానులతో మాట్లాడి మాకు చేపిస్తుంది. ఎవరు ఇట్లా మాట్లాడి నాకు కాలేజ్ సీట్ కావాలి ఎట్లా సిబిఐ నుంచి ప్రతి కాలేజీలో సీట్ ఇచ్చిన ఫ్రీగా. నంబర్తాండలో కావాలి ఎంబీబీఎస్, ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అందిస్తున్నాం. మా కాలంలో చదివించినాం, బీఫార్మసీ చదివించినాం. వందల మందికి ఆరోగ్యాన్ని వర్తించినాం, కాపాడుకున్నాం, భూమి మీద పెంచినాం. మహిళల నుంచి 15,000 రూపాయలకి ఇండస్ట్రీస్ ప్లాన్ చేసినాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. మా నవీన్ గారు వస్తుంటే సముద్రంలో కూడా రోడ్డు ఎంత ప్రమాణం ఉందన్నా అంటే ఇది కనిపించలేదన్నా వాళ్ళకంటే ఏం చేస్తామని ఆయన గుర్తు చేసిడు. హాస్పిటల్ ఉన్న ఇంత పెద్ద హాస్పిటల్ వస్తున్నామన్నా. వేరే కాన్స్టిట్యూషన్లలో 100 పడకల హాస్పిటల్కి గొప్పగా ఫీల్ అయ్యింది. ఇలా ఒక 1000 పడకల హాస్పిటల్ ఉన్నాక మళ్ళీ 1000 పడకల హాస్పిటల్ తెచ్చుకోవాలి. ఎంత గొప్పది తెచ్చినా లేదంటే మరి మిగతా జిల్లా వాళ్ళకి కనిపిస్తుంది ఇవన్నీ. కానీ మా జిల్లా వాళ్ళకి కనిపిస్తలేదు, మా నాయకులు కనిపిస్తలేదు, మా ఊళ్ళో కనిపిస్తలేదు. ఏం చేద్దాం చెప్పు. నా బాధ అంతా సీట్ కావాలని వచ్చినప్పుడు బాధ అవుతుంది, హాస్పిటల్ పడ్డప్పుడు బాధ అవుతుంది, అన్నా నా ఉద్యోగం చెలవట్టుకున్నప్పుడు బాధ అవుతుంది, ఏదైనా ఉద్యోగం కావాలని అడుగుతున్నప్పుడు ఆ బాధ అవుతుంది. ఎవరు పెట్టాలి, ఏం చేయాలి, ప్రైవేట్లో పెట్టాలంటే, ఇండస్ట్రీలో పెట్టాలంటే గవర్నమెంట్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కలిసి మన ఎమ్మెల్యేలు ఉన్నా మాట్లాడడానికి ఏదో చేస్తుంది కదా, నా వాళ్ళ ఎట్లా బతికించుకోవాలి, ఏం చేయాలంటే బాధ కలిగిస్తుంది. మరి గవర్నమెంట్ పోయినందుకు, మేము పోయినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? కరెంటు లేకపోవడం మంచిదా, రైతు బంధు రేటు కావడం మంచిదా, రైతు బంధు కొంచెం వేయడం మంచిదా, రేటు కావడం మంచిదా? 2,000 పెన్షన్ కానీ వస్తుంది, 2 నెలలు రాకుండా 2 నెలలు రాలేదని ఏడుస్తుంది. అది మంచిదా, నెలలు వేయడం మంచిదా? ఏ నెల కరెంటు పోయినా మరి కరెంటు పోవడం మంచిదా, కరెంటు ఉండడం మంచిదా? చెప్పండి. చర్చించుకోండి, విలేజ్లో చర్చించుకొని ఆలోచన చేయండి. చిన్న చిన్న దాళ్లకు అగ్గకండి, చిన్న దాళ్లకు మనస్పర్ధలు పెట్టుకోకండి. అందరి ఆశయం ఒకటి, మళ్ళీ మన జిల్లా బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలి. ఇంతమంది మహిళ చెప్పినట్టు కుల మతాల మీద ఈ మహిళలు అలవాటు నేను నుంచి అలవాటు కుల మతాల మీద పునాదుల గురించి రాజకీయం చేయడం అలవాటు. అది మంచిది కాదు, ఎవరు కూడా అది మంచి పద్ధతి కాదని దాన్ని ఎవరు ఎదగలేరు.
తాత్కాలికంగా సంతోషపడుతారేమో, తాత్కాలికంగా వాళ్ళకు పైశాచికానందం పొందగలుగుతారేమో, మంచిని కూలిస్తే, మంచి మీద చెడు ప్రచారం చేస్తే తాత్కాలికంగా వాళ్ళు లాభపడలేరు. కానీ ఏ రాజకీయాన్ని కూడా శాస్త్రంగా కుల మతాల మీద మనం పైకి వెళ్ళలేము. మేము ఇప్పుడు ఏ హోదాలో ఉన్నా మా చేతనైనంత అప్పుడు ఎక్కువ పని చేసినాం, అధికారాన్ని ఎక్కువ సీట్లు ఇప్పించాను, ఎక్కువ ఆరోగ్యాలు ఇచ్చాను. ఇప్పుడు మాకున్న శక్తి మీద ఇప్పుడు కూడా అనిత్యం నీ గురించి ఆలోచన చేస్తూ తప్పించడం తప్ప ఏం లేదు. కనుక ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు పోని, మీకు తెలిసి ఇక్కడ ఎంతమంది వాడి మెంబర్ కౌన్సిలర్ ఓడిపోతే ఎందుకు భయపడతావు, వాట్సాప్ మెంబర్స్ తప్ప చెప్పించింది. చిన్న పోస్టులు ఓడిపోతే పెద్ద పోస్టులు పెడతాం చెప్పి ఎందుకు, నా వ్యక్తి కళ్ళకు మీరు తెచ్చుకోవద్దు, నా వ్యక్తి అరే ఓడిపోయిన బాధపడద్దు, నాకు అవకాశం దొరికితే ఓడిపోయినా కానీ ఇక్కడ వాళ్ళ దగ్గర గౌరవం చింతమని మన పార్టీ నుంచి లబ్ధి పొందునే కానీ మన పార్టీ నుంచి నష్టపోయిన ఒక్కరు కూడా ఉండరు, ఒక్కరు ఉండరు. పార్టీకి నష్టం చేస్తే తల్లికి నష్టం చేసినట్లే. తల్లి లాంటి పార్టీని ఎదిగి తల్లి లాంటి పార్టీలో పదవులు తెచ్చుకొని మనం వదిలిపెట్టి ఎక్కడో పోయామంటే తల్లి పెంచినాక తల్లి విడిచిపెట్టి ఇక్కడ హాస్టల్ విడిచిపెట్టాం, రోడ్లు విడిచిపెట్టడం చూస్తున్నాం. తల్లిని తీసుకుపోయి బాగా విడిచిపెట్టిపోయిందని, తల్లి విడిచిపెట్టి అనాథ విడిచిపెట్టిపోయిందని చేస్తున్నాం. అంటే కన్నీ పెంచి పెద్ద చేసిన తర్వాత ప్రతిఫలం ఏంటంటే తీసుకుపోయి అలా వదిలిపెట్టుకోవడం. అక్కడ ఎవరెన్నో చేస్తారు, అలా చేస్తారు. ఈయన కూడా పార్టీ నుంచి లబ్ధి పొంది పార్టీ నుంచి పైకి వచ్చిన తర్వాత ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లాంటి పార్టీ ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లాంటి పార్టీని ఎవరైతే హృదయంలో కూడా నిర్మిస్తారో, తన మనసులో కూడా సహాయం చేసిన వ్యక్తిని ఎవరైతే నిర్మిస్తారో తాత్కాలికంగా మనం తప్పించుకోబోతున్నామే కానీ శాస్త్రాన్ని మాత్రం దేవుడిని తప్పించుకోలేదు. ఇవాళ మనకి ఒక అగ్ని పరీక్ష. ఈ పరీక్ష ఏంటంటే ఎవరు నీ వాళ్ళు తెలుసుకో, నీ వ్యక్తులు ఎవరో తెలుసుకో, నీ మనసులు ఎవరు తెలుసుకో, నీ నాయకులు ఎవరు తెలుసుకో, నిబద్ధత గల నాయకత్వం ఎవరో తెలుసుకో. ఈ సమయంలో ఎవరు నిబద్ధతలు ఉన్నారు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు, పోయిన వాళ్ళు పోయినా వాళ్ళ విజ్ఞత వదిలేస్తారు. పోయిన వాళ్ళు బాధపడుతున్నారు చాలా మంది చెప్తున్నారు, పోయిన వాళ్ళు వస్తామని వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. మరి ఎలక్షన్ తర్వాత ఎవరు రావాలన్నా ఇద్దరు మాట్లాడతారు చెప్పినాను. కనుక పోయిన వాళ్ళ గురించి కాదు, పోతుంటూ వస్తుంటారు. రాజకీయ పార్టీ తర్వాత ఎప్పుడు అధికారంలో ఉండదు. వారు కూడా 2 సీట్లు ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 18 సంవత్సరాలు మార్చింది. కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు చాలా మంది. యువన్ పని కానీ అయిపోలేదు, బీఆర్ఎస్ పట్టుకోవడానికి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, మంచి చేస్తే ప్రజలు అందరందరూ ఎక్కిస్తారు. మోసపోయి ఒకసారి ఏదో వస్తారనగానే చాక్లెట్ ఉండే చేతుల లడ్డిస్తా పెడతారనే చాక్లెట్ కింద పడేసిపోతుంది, లడ్డు నొప్పుతుంటాడు. అప్పుడు అరే ఉండదు మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏరుకుంటారు, మన వైపు వస్తారు. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, గుర్తుపెట్టుకోండి. మనం చేసే పట్టణం బట్టి కాలం ప్రభుత్వం వస్తుంది. మన మంచి చేసిన 10 సంవత్సరాలు వచ్చినాం, మీకన్నా బ్రహ్మాండంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ